రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు. పాతవి 11,00,000, కొత్తవి 7,00,000. రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడిన వేడని అధికారులు. ఏది పరిగణలోకి తీసుకోవాలో తెలియక పెండింగ్. ఆ వివరాలు ఆన్లైన్లో పొందుపరచడంలో కూడా నిర్లక్ష్యం. జిల్లా కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా దరఖాస్తులు. ప్రభుత్వం ఆదేశిస్తేనే కసరత్తు చేస్తామంటున్న అధికారులు. అర్హత ఉన్నా కూడా లక్షలాది మంది ప్రభుత్వ పథకాలకు దూరం. లబ్ధి పొందలేకపోతున్నామని గ్రామాల్లో ఆవేదన. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే పెండింగ్‌లో 11,00,000 దరఖాస్తులున్నాయి. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా వాటికి మంజూరులో పురోగతి కనిపించడం లేదు. మొత్తంగా 2023 డిసెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో కలిపి 11,00,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నిరుపేద కుటుంబాల రేషన్ కార్డులపై మళ్లీ ఆశలైతే చిగురించినాయి. తాజాగా దరఖాస్తులతో భాగంగా రేషన్ కార్డులు కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 7,00,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఆహ్వానిస్తే మరో 10,00,000 వచ్చే అవకాశం కూడా ఉంది. సో, అయితే ఇవి ఎప్పుడు అందిస్తారు అనేది క్వెషన్ మార్క్‌గా తయారైందనమాట. అయితే కొత్త సర్కారు ఏదైతే మనకి కాంగ్రెస్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తాం. సో, తొందరలోనే వీటికి సంబంధించి పంపిణీ అయితే ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్తున్నారన్నమాట. సో, ఇది రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.